చెప్పండి ಕನ್ನಡ ಅವಳ ಈ ಕಡೆ అడగొచ్చు, అడగండి, పర్లేదు. డైరెక్టర్ శ్రీరాజ్. సార్ నమస్తే సార్, చెప్పండి. So as you mentioned properly that it is a proper Kannada film and it will be the Kannada rooted film. So what are the USP elements that would connect to the regional audience, other regional audience as well? సార్ కొంచెం జోరుగా చెప్తారా, వినపడలేదు, తెలుగులోనే చెప్పండి పర్లేదు. ఓకే, అంటే ఇది ప్రాపర్ కన్నడ సినిమా, ఇది ప్రాపర్ కన్నడ టైటిల్ అని చెప్పన్నారు కదా ఇందాక. అవును. సో ఇది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి, కుడ్ బి తెలుగు ఆర్ తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే యూఎస్పీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి? 100% సార్, ఇది ఒక ప్రాంతీయం సినిమా కాదు. మీరు తమిళ్లో చూసే తమిళ నేటివిటీలో ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక అన్ని చోటు నడిసే అంట. ఇది నా తెలుగు మిస్టేక్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, హీరో ఎక్కడ, అక్కడ నువ్వు హీరోనే, ఇక్కడ నువ్వు హీరో సార్. అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, అది తమిళ్ కాదు, తెలుగు కానీ మన కర్ణాటక కానీ, ఆ ప్రాబ్లమ్ ఈజ్ వన్ సార్. దాన్ని నేను చెప్పడానికి పోతున్నాను. అందరూ ఇంట్లో అందరు పల్లీలో జరుగుతుంది అట్లా స్టోరీ ఇది. అందరూ ఊర్లో ఒక పెద్ద మనిషి ఏమి తప్పు చూసుకున్నపోతే ఏం జరుగుతుంది విలేజ్లో, అది అందరూ ఊర్లో జరిగే స్టోరీని అందరూ ఊరుకు అందరి భాషకు కనెక్ట్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది మా కన్నడకి, మీ తెలుగు, మలయాళం వేరే వేరే ఏం లేదు, అన్ని భాషకు కనెక్ట్ చేసుకునే స్టోరీ దీంట్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీరు చూసినప్పుడు ఇది మా ఊర్లో నడుస్తూ ఉంది, మా ప్లేస్లో నడుస్తూ ఉంది, మా పక్కింట్లో ఉంది, మా ఎదురింట్లో ఉంది, అన్నీ తెలుస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకి అయినా వేరే లేదు, అన్ని భాష వాళ్ళు చూస్తే అన్ని ప్రాబ్లమ్స్, ఇది అన్ని ఇంట్లో అన్ని విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ మా స్టోరీ. ఇది అన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది. హాయ్ పుష్ప మ్యామ్. యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కేజీఎఫ్, టాక్సిక్ లాంటి సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాలా, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాలా? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్? అన్నీ ఉంది, అందరూ అన్నీ ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్గా చూసేకి ఇష్టపడతాను. వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలన్నా నేను అంటాను. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడిని. చేయాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి, అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు, అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈగూడదని మా అవ్వ చెప్తా ఉండేది. అది వేస్ట్ అయిపోతుంది. వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా మేము అందరికీ, మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి. పుష్ప మ్యామ్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునండి, మా కూతురు ఇచ్చామండి ఆంధ్రకి.